ఇగో శనగపిండి అయితే వేసుకుంటున్నా. రాత్రి ఏం చేస్తున్నావు? శనగపిండి వేసుకుంటున్నావు రాత్రి పూట ఏం చేస్తున్నావు? కట్టెల పొయ్యి బజ్జీలు చేస్తున్నా. వేడి వేడిగా చల్లగా. కట్టెల పొయ్యి ఉందని అన్ని వేసేస్తున్నావు? ఇక అన్ని కట్టెల పొయ్యి దొరికింది, ఇక అన్ని వేయడమే. ఇక టేస్టీగా. ఏంది వేడి వేడి ఆలు బజ్జీలా? వేడి వేడి ఆలు బజ్జీలు. ఇంకా ఉప్పు వేస్తున్నా. ఉప్పు పిండి ఇట్లా కొంచెం ఉప్పు పడుతుంది. కారం వేస్తున్నా కొంచెం. ఆలుగడ్డ బజ్జీలు సప్పగా లేకుండా కొంచెం ఓమా చూసారు ఎట్లా తెచ్చినాం. అన్నీ తెచ్చుకోవాలి మరి, అన్నీ వేస్తేనే టేస్ట్. ఇంకా కొంచెం ఓమా ఇట్లా బాగుంటుంది ఓమా వేస్తే. ఇంకా తినే సోడా. బజ్జీలు ఇట్లా ఏంది తినే సోడానా? తినే సోడా కొంచెమే వేస్తున్నా, ఎక్కువ వద్దు. ఇంకా నీళ్ళు పోసి కలపడమే. ఇవంతా కలిపేసుకొని కట్టెల పొయ్యి మీద ఇట్లాంటి బజ్జీలు వంటలు, పిండి వంటలు మంచిగా అవుతాయి కదా, బాగుంటాయి. టేస్ట్ కూడా. కలుపుతున్నా. సరే నూనె పోయి. పొగ పోతుంది. పొయ్యి అంటే పొగనే వస్తుంది. ఎక్కువ వెంతి ఎగితే అంతే. చలో నూనె పోసిన బజ్జీలంచి వచ్చిందా? బజ్జీలు అయితే వేస్తాను. ఏంది పొగ కళ్ళకి పోతుంది కదా? నూనె వస్తుండే, నేను ఇందాక నాకు కూడా కళ్ళనే పోతుంది మొత్తం పొగ. ఇక ఈ కట్టెలపై మీరు చేస్తే గిట్లనే ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. కానీ మా కష్టాన్ని జర గుర్తించి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. కష్టపడుతున్నాం ముందుట్లా. కళ్ళకి నీళ్ళు కాలుతున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికి బజ్జీలు నా చేతితో తినిపించాలనిపిస్తుంది చేసి, కానీ మీరు అందరూ ఎక్కడెక్కడో ఉంటారు. మీ అందరి బదులు మేము తింటాము, మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. వేడి వేడి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా పొయ్యి మీద కూడా అవుతున్నాయి. నేనైతే టేస్ట్ చెప్తా. మంచిగా అయినాయి. పొయ్యి మీద చేసినాం కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది.